తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏడాదిగా బకాయిలు చెల్లించడం లేదని నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రేట్లు పెంచి బకాయిలు ఇవ్వాలన్నది ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల డిమాండ్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 63 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవడంతో అయితే గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. అయితే గతంలో ఉన్న బకాయిల చెల్లింపు విషయంలో కావచ్చు, ప్రస్తుత టారిఫ్స్కు సంబంధించినటువంటి హైక్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందనే దానికి నిరసనగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు చెప్తున్నారు. అయితే దీనిపైన ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. వరంగల్లో ప్రముఖ డాక్టర్గా ఉన్న డాక్టర్ కాళీప్రసాద్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సిన కారణాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి ఆశాజనకమైనటువంటి విషయాలను ఆశిస్తున్నారు? ఈ నిర్ణయం తప్పనిసరి పరిస్థితులు తీసుకున్నామండి. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో పేద ప్రజలకు చాలా కష్టం అవుతుంది. దాని గురించి నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ తరఫున నేను ప్రజలకు క్షమాపణలు చెప్తున్నాను. గత్యంతరం లేకనే మేము స్ట్రైక్ వెళ్ళామండి. ఎందుకంటే నేను ఒక సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ను, ఒక ఐఎంఏ లీడర్ను. నేను గత 14 ఏళ్ళుగా నేను ఈ ఆరోగ్యశ్రీలో నేను ఒక భాగస్వామిని, స్టేక్ హోల్డర్ని. నేను మొదట్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు డబ్బులు సరిగ్గానే వచ్చేది. తర్వాత తెలంగాణ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. గత 10 ఏళ్ళుగా దీన్ని అసలు పట్టించుకున్న నాదుడు కరువయ్యాడు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటికి మేము చాలాసార్లు మేము స్ట్రైక్ చేశాము. స్ట్రైక్ చేసినప్పుడల్లా మేము మీద డబ్బుల గురించి స్ట్రైక్ చేస్తున్నాం అన్నట్టు. తర్వాత మేము వెళ్ళడము, తర్వాత కొన్ని డబ్బులు విధించడము, తర్వాత మేము స్ట్రైక్లు బంద్ చేయడం జరుగుతుంది. ఈసారి మొన్న కూడా అలాగే కొన్ని డబ్బులు వేశారు. కానీ మా బాధ ఏంటంటే ఈ ప్రతిరోజు ఆరోగ్యశ్రీ అనేది మేము కష్టపడి చేస్తున్నాము. దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు మమ్మల్ని చర్చకు పిలవండి. ఇప్పటికీ సీఈఓ గారు పిలుస్తున్నారు. సీఈఓ గారు ఏమంటున్నారంటే మీ గవర్నమెంట్ చెప్పింది చేస్తాము అని మాకు చెప్తున్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మీకు గవర్నమెంట్లో ఉండి వాళ్ళు చేసిన స్కీమ్లను ప్రజలు తీసుకెళ్లే వాళ్ళం మేము భాగస్వామ్యము. వీఆర్ నాట్ అగెన్స్ట్ గవర్నమెంట్, వీఆర్ అగెన్స్ట్ పూర్ పీపుల్ ఆల్సో. మాకు బాధ ఉంది. దయచేసి మాకు 3 ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఈ టారిఫ్ హైక్ అంటే 2008 లోపల వైఎస్ రాజశేఖర్ గారు ఎప్పుడైతే స్కీమ్స్ పెంచారో అలాంటి టారిఫ్ ఇంకా ఉంది. మొన్న కొంచెం పెంచారు. అది మమ్మల్ని అడగకుండానే వాళ్ళు యూనిలేటెడ్ డిసిషన్ తీసుకున్నారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే సైంటిఫిక్ లెవెల్లో కూడా డిస్కషన్ చేసి ఒక సంఘ ప్రతినిధులతో కలిసి దాన్ని టారిఫ్ హైక్ చేస్తే అది బాగుండేది. రెండోది ఎంఓయూ, రీడ్రాఫ్టింగ్ ఆఫ్ ఎంఓయూ అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. అది కూడా ఎప్పుడో 2008లో బాబు గారు ఐఎస్ గారు ఉన్నప్పుడు చేసిండు. దాన్ని ఇప్పటివరకు మళ్ళీ దాన్ని చేయడం లేదు. వాళ్ళు ఏమాత్రం యూనిలేటెడ్ డిసిషన్ తీసుకొని మాపై రుద్దుతున్నారు. మేము సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము ఫీల్ అయ్యి ఈ తెలంగాణ ప్రజల బిడ్డగా, తెలంగాణ ప్రజలకు మాకు వంతు కర్తవ్యంగా మేము చేస్తున్నాము. అలాగే ప్రతిసారి మేము మీటింగ్కి వెళ్ళడము, ఆ సీఈఓ గారు నెక్స్ట్ టైం నుంచి మీకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రెగ్యులర్ డబ్బులు పే చేస్తూ అంటున్నారు. అది కూడా జరగడం లేదు. ఈ 3 డిమాండ్లకు సానుకూలంగా స్పందించి గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రులు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దయచేసి మమ్మల్ని ఒక్కసారి చర్చ పిలవండి. మా కష్ట సుఖాలు మీకు చెప్పకుండా మేము ఎవరో చెప్పుకుంటాం? మీకు రాష్ట్రానికి మీరు పెద్ద దిక్కు లాంటి వారు. మీకు చెప్పుకుంటే మా బాధలు ఉంటే మీరు చెప్పండి. మా బాధలు తీర్చే మీరే కదా. మీరు మనం పట్టించుకోకూడడం లేదు. అది ఒక్కడే బాధతో చేస్తున్నాం. అలాగే గత 10 ఏళ్ళుగా మేము బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కేసీఆర్ గారిని కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాము. మేము విఫలమయ్యాము. ఈటల రాజేంద్ర గారు ఉన్నప్పుడు కొన్నిసార్లు చర్చ జరిగినాయి. ఆయన కూడా అశక్తి తెలియజేశారు. ఇప్పుడు కూడా మాకు డిమాండ్ ఏంటంటే హెల్త్ మినిస్టర్ గారు మమ్మల్ని చర్చకు పిలిచి మాకు ఒక విధి విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తే డెఫినెట్గా మాకు కూడా బాధ్యత ఉంది. మేము చర్చలో రెడీ. మేము కూడా పేద ప్రజలకు సేవ చేయడానికి రెడీగా ఉన్నామండి. మరికొంతమంది కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం వల్ల ప్రజలకు కానీ, మీకు రోగుల బంధువులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపివేయడం చాలా దురదృష్టకరం. గత ప్రభుత్వము ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టేది. అలాంటి దృష్టి ఇప్పుడు కంప్లీట్ ఈ ప్రస్తుత ప్రభుత్వం మర్చిపోయింది. ఈ ఆరోగ్యశ్రీ పరిస్థితుల వల్ల చాలా పేద ప్రజలు, దారిద్ర్య రేఖ దిగువగా ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అదే మనం చూస్తున్నాము, రోగి బంధువుల ఆవేదన కూడా చూస్తున్నాము. ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలు సైతము ఎంప్లాయీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, జీతభత్యాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు బకాయిల చెల్లింపుల విషయంలో కావచ్చు, పాత టారిఫ్స్ను మాడిఫై చేసి కొత్త టారిఫ్స్కు అందుబాటులో ఉన్నటువంటి రేట్స్కి అనుగుణంగా ప్రైవేట్స్ హాస్పిటళ్లకు వెంటనే బకాయిలు చెల్లిస్తే కనుక వెంటనే సేవలు పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటు రోగుల పక్షాన, ఇటు పేద ప్రజల పక్షాన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇటు రోగి బంధువులు కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే ఆరోగ్యశ్రీ నిలిపివేత పైన వరంగల్ ప్రజల యొక్క కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.